అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కౌత్వి. అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక సినిమాలు అన్నవి చాలా అరుదుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలోని అంటే ప్రజలు అంటే ముఖ్యంగా యూత్ అంతా కూడా ఏంటంటే ఇటు యాక్షన్కి కానీ ప్రేమలు కానీ ఇట్లాంటి సినిమాలకి ఎడిక్ట్ ఉన్న టైంలోని మన సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మూవీ చూసిన తర్వాత, ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకేంటంటే ఇలానే అనిపించింది అనమాట. ఇటువంటి ఒక ఆధ్యాత్మిక సినిమాని ప్రజల ముందుకు తీసుకొని రావాలి, ప్రజలందరికీ కూడా ఈ వ్యక్తి గురించి తెలియాలి, అసలు రామానుజన్ అంటే ఎవరు, ఆయన కథ ఏంటి అని చెప్పి ఒక మంచి మూవీని అయితే 12 లాంగ్వేజెస్లోని మన ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. నమస్తే అండి. నమస్కారం అమ్మా. దయన్ సాయి వెంకట్ గారు, ముందుగా మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు యూత్ ఏంటంటే హిస్టారికల్ మూవీస్ గురించి కానీ లేకపోతే హిస్టరీ గురించి తెలుసుకోవాలి అన్న శ్రద్ధ అనేది చాలా వరకు తగ్గిపోయింది. గతంలో మనం చూసుకుంటే పాఠ్యపుస్తకాల్లో మాత్రమే హిస్టరీ గురించి మనం తెలుసుకున్నాం తప్ప రియల్గా హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి లేకపోతే హిస్టరీకి సంబంధించి మూవీస్ చూడాలి అని ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో ఇటువంటి టైంలోని మీరు ఇటువంటి ఒక మూవీని తీసుకురావడం, ముందుగా చెప్పండి సార్, అసలు మీరు ఈ సబ్జెక్ట్ని ఎందుకని ఎంచుకున్నారు? తెలుగు ప్రేక్షకులకి నమస్సుమాంజలి. నేను డాక్టర్ లయన్ సాయి వెంకట్, సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. జయ హో రామానుజ సినిమా ద్వారా 11 పాత్రలతో ఈ సినిమా నేను ఇంట్రడ్యూస్ అవుతున్నాను. 25 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు తీసినప్పటికీ, ఎన్నో సినిమాలకి 600 సినిమాలకి నేను బ్యాక్ బోన్గా ఉన్నప్పటికీ నా జీవిత ఆశయము ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక చిత్రం అందించాలి. అది ఒక రివల్యూషన్. రామానుజులు కులము లేదు, మతము లేదు అని 11వ శతాబ్దములోనే దేవాలయ ప్రవేశం ప్రతి మానవుడికి ఇవ్వాలి అనే ఒక రివల్యూషన్ తెచ్చిన భగవత్ రామానుజుల చరిత్రని ఈ ప్రపంచానికి తెలియచేయాలని నేను కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా తీయాలనే ఒక ఆశయంతో ఉన్న వ్యక్తిని ఈరోజు ఆ సినిమా చేయడానికి చాలా సంవత్సరాలుగా కృషి చేయడం, కథ మీద కానీ అండ్ ఈ సబ్జెక్ట్ ఏంటి, ఎలా ఉంటే బాగుంటుంది, అండ్ రామానుజుల చరిత్ర ఎందుకు తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు, చిన్నజీయర్ స్వామి మన దైవ సమానులు, ఆయన హైదరాబాదులో ముచ్చింతల్లో భగవత్ రామానుజుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏర్పాటు చేసినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి, దేశ విదేశాల నుంచి ముఖ్యమంత్రులందరూ వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు, ఎవరు ఈ రామానుజ. యాక్చువల్గా రామానుజుల స్టోరీ చాలా పెద్ద స్టోరీ. రామానుజులు ఎవరు, ఏంటి స్టాచ్యూ అని చాలామంది అప్పుడు వరకు తెలియనిది అప్పుడే తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగా స్టాచ్యూ వల్ల కొంతవరకు తెలిస్తే ఈ మీడియా ద్వారా, ఈ సినిమా ద్వారా, ఈ రోజున్న టెక్నాలజీ ద్వారా, గ్రాఫిక్స్ ద్వారా యూత్ కూడా సినిమా అట్రాక్ట్ అయ్యే ద్వారా సినిమా నిర్మించాలనే ఉద్దేశంతో ఈ సినిమాని తీయడం జరిగింది. అదే జయ హో రామానుజ. అదేవిధంగా మీరు అన్నారు ఈ కథని ఎందుకు వెంచుకున్నారని. రామానుజులు చరిత్ర యూత్ని, ఇప్పుడున్న ఏదైతే యూత్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక లెసన్ లాంటిది. అంటే మనం ఇంకా కులాలు మతాలని, ఇంకా ఈ 21వ సెంచరీలో కూడా కులాలు మతాలు అని చెప్పి ఇంకా మనం రాజకీయాలు కానీ ఎక్కడ కానీ ఇంకా కులాల మీద నడుస్తుంది. కానీ 11వ శతాబ్దంలోనే ఒక రెవల్యూషన్ ఉంది. కులము లేదు, మతము లేదు, మానవులంతా సమానులని చెప్పిన అద్భుతమైన స్టోరీ ఉంది. ఆయన భగవత్ రామానుజులు అని యూత్ని ఈ సినిమా ద్వారా ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంలోనే ఈ కథని ఎంచుకోవడం జరిగింది, ఈ సినిమా తీయడం జరిగింది. ఓకే సార్, మీరు రామానుజన్ గారి క్యారెక్టర్ గురించి మీరు ఎంచుకున్నప్పుడు దీని వెనక ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు. చాలా గ్రౌండ్ వర్క్ కూడా దీని వెనక చేయాల్సి వస్తుంది. మీరు ఎటువంటి గ్రౌండ్ వర్క్ చేశారు, రామానుజన్ గురించి మీరు చేస్తున్నప్పుడు ఎటువంటి తెలుసుకున్నారు, అది మాకు కూడా చెప్తారా? రామానుజుల క్యారెక్టర్ చేయాలన్నప్పుడు గుండుతో ఉండాలి. ఆ గుండుతో ఉండాలి అంటే అన్ని దాదాపు 2 సంవత్సరాల షూటింగ్ ఇది. చాలామంది క్యారెక్టర్లు, సీనియర్ యాక్టర్లను అడిగాను నేను, ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా నేను చేయాలనుకోలేదు రామానుజులుగా. ఓకే, చాలామందిని అడిగితే సార్ ఇది గుండుతో చేయాలంటే చాలా కష్టము అని కొన్నప్పుడు కొన్ని సంవత్సరాలకు ఆగిపోయాను. అలాగే ఎవరు
దీనికి ఆర్టిస్ట్ దొరకడం లేదు సరిగ్గాని. తర్వాత ఇలాగే స్నేహితులంతా కలిసి ఎవరు ముందుకు రారు, ఆ క్యారెక్టర్ ఏదో మీరో చేయొచ్చు కదా అనుకున్నప్పుడు ఒకరోజు ధైర్యం చేసి నేను గుండు చేయించుకొని మేకప్ చేసి ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో నా ఫోటో పెడితే లక్షలాదిగా వచ్చిన రెస్పాన్స్, ఇతను నిజమైన రామానుజులా ఎవరండి అని నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. ఓ అప్పుడు అనుకున్నాను, అయితే నేను ఈ జన్మలో రామానుజుల అంశలో అంటే ఆయన పోలికలతో పుట్టాను అనే సంగతి నాకు ఇప్పుడు తెలిసింది అని నేను ధైర్యం చేసి, కారణం ఏంటంటే మాది కూడా రామానుజ అంశం, ఆ జన్మ మా గోత్రమే రామానుజం. అయితే ఆ అంశంలో పుట్టినందుకు దేవుడు నన్ను ఎంచుకున్నాడు, నీవే ఈ కార్యక్రమం చేయాలని తలంపు ఉంది, అందుకోసం ఏ ఆర్టిస్టు సెట్ కాలేదు అనే ఉద్దేశంలో నేను రామానుజ పాత్ర ఫోటోషూట్ అయినప్పుడు విశేషమైన స్పందన వచ్చింది. అందరు అన్నారు ఇది సేమ్ పోలికలు 11వ శతాబ్దంలో రామానుజులు ఎలా ఉన్నారో, చిన్నజీయర్ స్వామి గారు ఏర్పాటు చేసిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో విగ్రహం ఎలా ఉందో సేమ్ పోలికలో మీరున్నారు అని అన్నప్పుడు చాలా ఆనందం వేసింది. అంటే భగవంతుడు ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా ఏదైనా కావాలంటే ఆయనే డిసైడ్ చేసుకుంటాడు, ఆయనని ఎంచుకుంటాడు అనేది నాకు దీని ద్వారా అర్థమైంది. ఓకే. అండ్ సార్ ఇప్పుడు మనం టీజర్లో చూస్తే మీరు 11 క్యారెక్టర్స్ చేసినట్టు తెలుస్తుంది కదా. మనం గతంలో చూసుకుంటే అంటే ఇప్పటి వరకు కూడా అటువంటి క్యారెక్టర్స్ డేరింగ్ అండ్ డాషింగ్గా చేసేది కమల్ హాసన్ గారు. అయితే మీరు ఇందులోని 11 క్యారెక్టర్స్ చేయాలి అని మీ దగ్గర చెప్పినప్పుడు వాట్ వాస్ ద ఫస్ట్ రియాక్షన్ సార్ మీది? యాక్చువల్గా నేను రామానుజుల పాత్ర ఒకటే చేయాలనుకున్నాను, కానీ ఎప్పుడైతే రామానుజులకి నేను కుదిరింది, దేశమంతా నన్ను అభినందిస్తున్నప్పుడు, అయితే ఇది చిన్నగా తీసే సినిమా కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా తీయాలని అప్పుడు డిసైడ్ అయ్యి ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా తీస్తూ 11 భాషల్లో, కన్నడ స్టేట్లో చేశాను అండ్ అదర్ లాంగ్వేజెస్ చేస్తూ ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కూడా నేనే వేయాలని అనుకున్నాను మొదట. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి పాత్ర వేసినప్పుడు ఆ షూటింగ్లో ఉన్న 100 మంది వచ్చి నాకు పాదాభివందనం చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామిలా కనిపిస్తున్నా అన్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఓహో ఇది కూడా నేనే షూట్ అయ్యానా అనుకున్నప్పుడు ప్రపంచ రికార్డ్ ఎందుకు కొట్టొద్దు, కమల్ హాసన్ గారు సోషో పాత్రలల్లా 10 పాత్రలు చేసి ఆయన ఒక దశావతారం చేసి 10 పాత్రలు చేశారు. నేను ఈ పౌరాణిక పాత్రలు అంటే ఇది ఇంకా టఫ్, సోషో పాత్ర వేరు, ఈ పౌరాణిక పాత్రల్లో ఆ కిరీటాలు అవన్నీ కూడా చాలా వెయిట్ ఉంటాయి. అంటే దాదాపు వెంకటేశ్వర స్వామి పాత్ర వేసుకున్నప్పుడు అయితే 100 kg పైన ఉంటుంది, ఆ వెయిట్ ఉంటాయి చాలా, అవన్నీ ఇలా ఇలా కుచ్చుకుపోతుంటాయి, జైంట్స్ ఉంటాయి ఇలా. అప్పుడు మేకప్ నాకు 3 గంటలు పడుతూ ఉండేది. ఆ మేకప్ వేసుకొని అలా ఉండగలిగినామంటే అది మానవుడికి ఇంపాసిబుల్, దైవశక్తి లోపలికి వస్తే తప్ప అది చేయడం కష్టం అనేది నాకు ఆ రోజు షూటింగ్లో అర్థమైంది. సో నాకు ఉదయం 5 గంటల నుంచి మేకప్ అంటే 3-4 గంటలు మేకప్ అయి సెటప్ చేసుకొని షూటింగ్ చేసి నైట్ ప్యాకప్ వరకు నేను ఆ డ్రెస్లోనే ఉండి ఆ ఆభరణాలతో ఉండాలి అంటే ఇట్స్ అ వెరీ టిపికల్. బట్ చేసిన తర్వాత నాకు హ్యాపీ అనిపించింది, అందరూ అభినందిస్తుంటే. సో వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చాడు. అందుకే నేను చెప్తుంటాను, మా సినిమాకి నేను కాదు ప్రొడ్యూసర్, నేను కాదు డైరెక్టర్ అని, నా సినిమాకి సాక్షాత్ వెంకటేశ్వర స్వామియే ప్రొడ్యూసర్, భగవత్ రామానుజులే డైరెక్టర్, మేము ఓన్లీ క్యారెక్టర్స్. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, నీకు ఈ క్యారెక్టర్ ఇస్తున్నారా నువ్వు చెయ్యి అన్నాడు. సో స్వామివారు ఇచ్చారు. ఇప్పుడు ఇలా చూడండి, మనం ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు కృష్ణుడు అవతారంలో వస్తే కృష్ణుడు అనుకున్నాం, రాముడుగా వస్తే రాముడు అనుకున్నాం, చిన్నప్పుడు దేవుడు అంటే ఎన్టీఆర్ఏ అనుకున్నాం. ఈరోజు కూడా అలాంటి పౌరాణిక పాత్రలు వేసిన వాళ్ళు ఇంకెవరు లేరు. సుమన్ గారు అన్నమయ్యలో వెంకటేశ్వరుడు అంటే వెంకటేశ్వరుడు లాగా ఉన్నారు. నేను ఇంకా అదే అడుగుదాం అనుకున్నాను సార్. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను టీజర్ అయితే చూశాను కదా, ఈ టీజర్లో కూడా ఏంటంటే వెంకటేశ్వర పాత్రలో మీరు కనిపించారు కదా. జనాలందరిలో కూడా వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సుమన్ గారు ఆల్రెడీ మనం వెంకటేశ్వర్గా చూసాం, అంటే ఎన్టీఆర్ గారి తర్వాత అంతటి స్థాయిలోని జనాలందరూ కూడా యాక్సెప్ట్ చేసింది సుమన్ గారిని.
అయితే అటువంటి సుమన్ గారిని మీరు సినిమాలో పెట్టుకొని వెంకటేశ్వర్ క్యారెక్టర్ సుమన్ గారికి ఇవ్వకుండా మీరే ఎందుకు చేయాల్సి వచ్చిందా అని చెప్పి కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో దీనికి ఏం చెప్తారు సార్? వెంకటేశ్వర స్వామి పాత్ర నేను వేసినప్పుడు సుమన్ గారు నేను చాలా రెగ్యులర్ కలుస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి పాత్రలో నన్ను చూశారు. మళ్ళీ నా తర్వాత వెంకటేశ్వర స్వామిగా నువ్వు కుదిరావు. ఓకే, మళ్ళీ సేమ్ అన్నమయ్యగా నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినా, 20 ఏళ్ళ క్రితమే వెంకటేశ్వరుడికి ఎస్టాబ్లిష్ అయిపోయినా. ఇప్పుడు మళ్ళీ ఇందులో నేను క్యారెక్టర్ వెంకటేశ్వరుడిగా చేస్తే కొత్తదనం ఏముంటుంది, ఇందులో నాకు కొత్తదనమైన పాత్ర చేయాలి అనుకుంటున్నా. అంటే అప్పుడు ఢిల్లీ బాదుషా మహారాజు పాత్ర ఉంది, ఆ పాత్ర మీరు చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన కథ విన్న తర్వాత డెఫినెట్గా అంటే ఒక్కొక్క సినిమాలో ఒక వెరైటీ కూడా, ఒక శివాజీ సినిమాలో ఆయన విలనిజం చేసినప్పుడు రజనీకాంత్ ఆపోజిషన్లో ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ పేలింది. అది ఒక ఇండియా లెవెల్లో సినిమా ఓ రేంజ్లో వెళ్ళిపోయింది. అలాగే ఆయనకి ఎలా ఉంటుందంటే ప్రతిసారి చేసిన క్యారెక్టర్ చేయడం, ఇన్స్పెక్టర్గా 100 సినిమాలు చేశాను సార్, అలా కాదు, నాకు ఎప్పుడు ఒక కొత్తదనం కావాలని ఉంటుంది. అలాగే రాఘవేంద్రరావు గారు అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి పాత్ర గురించి నేను ఒక్కడే కాదు చాలామందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ టైంలో నేను కూడా నన్ను పిలవడం జరిగింది. అప్పుడు వెంకటేశ్వర స్వామిగా భగవంతుని అవకాశం నాకు ఇచ్చిండు కాబట్టి నేను వెంకటేశ్వర స్వామి పాత్ర వేయగలిగాను అని ఆయన డైరెక్ట్ మీడియాలో మన సినిమా ఫంక్షన్లోనే చెప్పడం జరిగింది సుమన్ గారు. ఎందుకంటే దేవుడి పాత్ర వేయాలి అంటే దేవుడి ఆశీర్వాదం లేనిది పాత్ర వేయలేము అని ఆయన ఉద్దేశం. నిజమే, అది కూడా నాకు అనిపించింది. ఎందుకంటే సినిమా పాత్ర చేస్తున్నప్పుడు, సినిమా దేవుడి పాత్ర చేస్తున్నప్పుడు భగవంతుని ఆశీర్వాదం కానీ దేవుడి యొక్క సపోర్ట్, ఆయన బ్లెస్సింగ్ లేకపోతే క్యారెక్టర్ వేయలేం, కనీసం షూటింగ్ కూడా జరగదు. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయండి. అటువంటి క్యారెక్టర్ మీరు ప్లే చేశారు. మరొకసారి మనం అయితే టీజర్ చూద్దాం సార్. అష్టాదశ పురాణాల్లో ఋగ్వేదంలో కూడా తిరుమల కొండపైన వెలిసింది శ్రీనివాసుడేనని ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్నది విష్ణువు కాదు శివుడని మీరు ఎలా నిర్ణయిస్తారు? జరగబోయేదేమిటో నువ్వే చూడు. మా కళ్ళను మేమే నమ్మలేకపోతున్నాం స్వామి. మీరే కనుక లేకపోతే ఆ శ్రీనివాసుని యొక్క మహిమలు మేము ఎన్నటికీ చూసుండేవారం కాదు. ప్రణామాలు స్వామి. ఏ లోకంలో ఏం జరిగింది? సుమారు 1000 సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో మతోన్మాదంతో కొందరు దైవ దూషణలు చేస్తూ, ధ్వంసం చేస్తూ నరమేధాన్ని సృష్టిస్తున్న సమయమని. మరి ఈ అఖండ భూమండలాన్ని చక్కబరుచుటకు, దారిలో పెట్టుటకు ఈ జగతిలో సమర్థులు ఎవరూ లేరా? మాయలతో మంత్రాలతో నన్ను ఏమార్చి ఆ విగ్రహాన్ని, నా బేటిని తీసుకువెళ్ళిన ఏ రామానుజా, రా కిందకి రా. అష్టాదశ పురాణాల్లో ఋగ్వేదంలో కూడా తిరుమల కొండపైన వెలిసింది. సూపర్ సార్, ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు ఇందులో ఇంక్లూడ్ చేసినట్టు కూడా మనకు కనిపిస్తోంది. అయితే మీరు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా రామానుజ క్యారెక్టర్నే ఎందుకని ఎంచుకున్నారు? చాలా మనకి పురాణాల్లో చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం అందరికీ జనాలకి ఎక్కేది ఏంటంటే ఎక్కువ శాతం దేవుళ్ళు ఇట్లాంటి మనం
ప్రాజెక్ట్స్ అన్నీ తీసుకుంటూ ఉంటారు కదా. గతంలో మనం చూసుకుంటే ఆదిపురుష్ అని చెప్పి ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో మీరు దేవుళ్ళు వాటి పరంగా వెళ్లకుండా ఎందుకని మన ఈ క్యారెక్టర్ని ఎంచుకున్నారు? ఆయన కూడా దేవుడే. రాముడిగా అవతరించినప్పుడు విష్ణుమూర్తి, లక్ష్మణుడిగా ఆదిశేషు, కృష్ణుడిగా అవతరించినప్పుడు బలరాముడిగా, కలియుగములో వెంకటేశ్వరుడిగా విష్ణుమూర్తి అయితే ఆదిశేషుడు భగవతి రామానుజులు. ఆయన ఈ విశిష్టాద్వైత సిద్ధాంతం తీసుకుని వచ్చి వైష్ణవుల్ని ఒక క్రియేట్ చేసిన వ్యక్తి భగవతి రామానుజులు. నేను కూడా ఆ యొక్క వైష్ణవ సాంప్రదాయము రామానుజుల అంశంలో జన్మించాను కాబట్టి నాకు చిన్నప్పటి నుండి రామానుజ మీద ఒక మంచి అవగాహన ఉంది. సో ఎందుకు ఈ రామానుజ ఇంత మంచి స్టోరీ ఉంది, ఆయన అన్నమయ్య వచ్చినప్పుడు కూడా ఫీల్ అయ్యాను నేను. అన్నమయ్య ఒక కీర్తనలు రాసినప్పుడు ఇంత అద్భుతమైన సినిమా వచ్చింది, మనము రామానుజులది ఎందుకు తీయకూడదు సినిమా, మన రామానుజుల యొక్క కథని ప్రజలకి, మీడియా అయితే అంటే సినిమా ద్వారా అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. సో ఈ సినిమా తీయాలి అని అంటే చాలామంది సినిమా తీశారు, బట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళు కంప్లీట్ చేయలేకపోవడమో లేకపోతే రిలీజ్ చేయలేకపోవడమో అది ప్రజల్లోకి ఎందుకు రాలేకపోయింది. బట్ ఈ సినిమా మీరు అన్నట్టు యూత్ కూడా చూసేలాగా సినిమా తీయాలి అంటే టుడే ట్రెండింగ్ ఏముంది, గ్రాఫిక్స్. సినిమా ఈరోజు బాహుబలి లాగా రాజుల సినిమాలు గతంలో 100 మంది డైరెక్టర్లు సినిమాలు తీశారు, అన్ని రాజుల స్టోరీయే. బట్ ఒక బాహుబలి వచ్చినప్పుడు రాజుల స్టోరీయే, గ్రాఫిక్స్ కానీ అంటే అందులో పెట్టిన ఎలిమెంట్స్ తోటి సినిమా ఒక బ్లాక్ బస్టర్ వరల్డ్ రికార్డ్ కొట్టింది. అంటే రాజుల స్టోరీయే గతంలో సినిమా తీసినప్పుడు రాజుల స్టోరీకి, బాహుబలి అనే రాజుల స్టోరీకి ఇట్స్ ఎంటైర్ డిఫరెంట్. అలాగే నేను కూడా ఏం చేశానంటే ఈ రామానుజుల సినిమాని నార్మల్గా తీయకుండా 60 నిమిషాల గ్రాఫిక్ ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా గ్రాఫిక్ ట్రైలర్ చూసినప్పుడు యతిరాజ రామానుజ పీఠాధిపతి బెంగళూరు, ఆయన నార్మల్గా సినిమా రామానుజులు అంటే ఏదో నార్మల్గా తీశాడేమో అనుకొని నా ట్రైలర్స్ అవన్నీ చూడడం జరిగింది. చూశాక ఆయన ఆశ్చర్యపోయాడు, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ రికార్డులో మీరు ఒక గ్రాఫిక్స్ తోటి రామానుజుల సినిమా తీస్తున్నారు, ఇది డెఫినెట్లీ ప్రపంచవ్యాప్తంగా ఒక బ్లాక్ బస్టర్ కొడుతుంది అన్నప్పుడు నాకు ఇంకా నమ్మకం వచ్చి ఒక తెలుగే కాదు, స్టేట్ చేయాలి, కన్నడ, తమిళ్, మలయాళం. తర్వాత ఈ ఫైట్స్ యాక్చువల్లీ రామానుజ స్టోరీలో ఒరిజినల్ స్టోరీలో ఫైట్స్ ఉండదు, బట్ సినిమా ఇప్పుడున్న పరిస్థితిలో రాజుల స్టోరీలు కానీ ఇవన్నీ తీసుకున్నట్టయితే ఇప్పుడున్న జనం సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి అంటే ఏ విధంగా, విక్రమ్ మోర్ అని కేజీఎఫ్ కాంతార ఫైట్ మాస్టర్ విక్రమ్ మోర్తో ఫైట్స్ నేను బెంగళూరు ప్యాలెస్లో చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ట్రైలర్లో కూడా చూశారు కదా, అంటే సైన్యం అని అంటే హంగామా మేకింగ్లో రిచ్నెస్ లేకపోతే జనం థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఒకటి అడగాలనుకుంటున్నాను సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆల్రెడీ ఆయన ఒరిజినల్ స్టోరీలోని ఫైట్స్ లేవు, మీరు కొంచెం కొత్తదనంగా చూపించాలి అనుకుంటున్నారు అని. అయితే ఇదే అటెంప్ట్ ఏంటంటే లాస్ట్ టైం మనకి ఆదిపురుష్లో కూడా రియల్ రామాయణానికి కాకుండా ఇప్పుడు రియలిస్ట్ అంటే జనాలకి ఎక్కేటట్టు తీద్దాం అన్నట్టు మనకి తీయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం రామాయణాన్ని చేయించేసి ఆదిపురుష్ తీసినా కూడా జనాలు ఎవరికి కూడా ఎక్కలేదు, ఎందుకంటే పాతదే వాళ్ళ మైండ్లో పెట్టుకున్నారు. సో ఇది జనాల దగ్గర మీరన్నట్టే చాలా భాషల్లో రిలీజ్ అయింది, ఎక్కడా కూడా కలెక్షన్ పరంగా కానీ జనాలకి స్వీకరించే విధానం కానీ ఏ మాత్రం కూడా లేదు. మరి మీరు ఇటువంటి అటెంప్ట్ పెద్ద హీరోలు కొత్తగా చూపించాలి అన్నది చేసినా సరే ఫెయిల్ అయింది, మరి మీరు ఏ ధైర్యంతో ఉన్న స్టోరీలోని మీరు ఇటువంటి మలుపులన్నీ తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగింది, జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారంటారు? మరి అయితే అక్కడ మీ దానికి క్వశ్చన్కి నా ఆన్సర్కి కొద్ది తేడా ఏంటంటే రామానుజులు అంటే గుండుతో ఉంటారు, ఆయన గుండు కాకుండా హెయిర్ తోటి ఇలా పెట్టాను అనుకోండి యాక్సెప్ట్ చేయరు. అలాగే అందులో రాముడికి మీసాలు పెట్టడం వల్ల జనాలు యాక్సెప్ట్ చేయలేదు, అక్కడే ట్రోలింగ్ అయింది. సో నేను ఇప్పుడు విష్ణుమూర్తిని చూపించాను, విష్ణుమూర్తి ఎలా ఉంటారో అలాగే చూపించాను, బట్ ఎలిమెంట్స్ అంటే గ్రాఫిక్స్ ఇప్పుడున్న టెక్నాలజీ వాడుతూ సినిమా చేయాలి, బట్ సేమ్ టైం స్టోరీ పక్కకి వెళ్ళిపోకూడదు, థ్రెడ్ సేమ్ ఉండాలి. మనం థ్రెడ్ని
మిస్టేక్ చేయకుండా సినిమా తీయాలి. అంటే థ్రెడ్ అంటే రాముడు సీత రావణుడు ఎట్లుంటాడనేది మనం ఫిక్స్ అయిపోయినాం. రావణుని ఇంకోలాగా చూపిస్తే యాక్సెప్ట్ చేయలేదు జనం. అంటే మనము ఆల్రెడీ ఈ రామాయణం మీద ఒక 100 సినిమాలు వచ్చాయి, తెలుగు కానీ తమిళ్ కానీ మలయాళం కానీ. అందరూ ఒక థ్రెడ్ పట్టుకునే వెళ్ళారు. వీళ్ళు థ్రెడ్ని పక్కకి వెళ్ళారు. నేను తీసిన రామానుజు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేదే ఫస్ట్ స్టోరీ. ఓకే, ఐఎమ్ ఏ క్రియేటర్. ఫస్ట్ రామానుజులు ఎట్లా ఉండాలి ఏంటి అని ఇప్పుడు నేను కొత్తగా సినిమాకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నా సినిమా తర్వాత ఎవరైనా రామానుజులకు మీసాలు పెడితే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మనం ఏదైతే ఫస్ట్ అటెంప్ట్ వదులుతామో ఆ విధంగా అందరు ఫిక్స్ అయిపోతారు. ఓహో ఇది రామానుజులు అంటే ఇలా ఉంటారా. నాకు చాలా మంది అదే చెప్పారు, మేము రామానుజుల్ని స్వయంగా చూడలేదు, బట్ మిమ్మల్ని చూసినప్పుడు రామానుజులు ఇలా ఉంటారా అని ఈరోజు ఒక ఐడియా ఫామ్ అయిందని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా రామానుజులకి మీసాలు పెట్టారనుకోండి సినిమా యాక్సెప్ట్ చేయరు. సో అందుకోసం ఎస్టాబ్లిష్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మన తెలుగుతోనే కాకుండా 12 లాంగ్వేజెస్లో మీరు రిలీజ్ 11 లాంగ్వేజెస్లో ఓకే రిలీజ్ చేస్తున్నారు అని చెప్పారు కదా, అవి ఏ లాంగ్వేజెస్ సార్? తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, గుజరాతీ, హిందీ ఇలా అన్ని లాంగ్వేజెస్ ప్లాన్ చేశాం. ఓకే, సో సంస్కృత ఆల్సో. ఓకే, ఇంకొకటి సార్, నేను ఈ ట్రైలర్లో చూసిన తర్వాత ఇప్పుడు మనకి చాలా మంది యాక్టర్స్ అన్న వాళ్ళు ఉన్నారు, అటు మన టాలీవుడ్ కానీ. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అన్ని లాంగ్వేజెస్లోని మీరు ఈ మూవీని రిలీజ్ చేస్తాను అని. అప్పుడు మీరు అన్ని లాంగ్వేజ్లో ఉన్న యాక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, యాక్టర్స్ కానీ, యాక్ట్రెస్లు కానీ ఎందుకని మీ మూవీలో ఇంక్లూడ్ అంటే చేయడం జరగలేదు? ఇంకోటి ముఖ్యంగా 2 పాయింట్లు ఇక్కడ. నా సినిమాలో 53 క్యారెక్టర్లు, అందులో ఒక్క సుమన్ గారు తప్ప ఎవ్వరు పాత వాళ్ళు లేరు, అందరు కొత్త వాళ్ళనే పరిచయం చేశాను. అవును, నెంబర్ 1. అందులో 11 పాత్రలు నేనే చేశాను. ఇకపోతే వేరే భాషలలో కూడా సేమ్ ఇదే పెట్టాను. రెండవది ముఖ్యంగా మా హీరో వచ్చి యూనివర్సల్ హీరో వెంకటేశ్వర స్వామి, తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. ఓకే, మా డైరెక్టర్ వచ్చి భగవత రామానుజులు, ఆయన కూడా ఈ ప్రపంచంలో తెలియని వాళ్ళు లేరు. అలాగే మాకు సినిమాకి నేను కేవలం పాత్రధారుని మాత్రమే. ఇది దేవుడి సినిమా. దేవుడి సినిమాకి క్యారెక్టర్ అవసరం లేదు. దేవుడు ఒక టైంలో నేనంటే చిన్నప్పుడు సంతోషి మాత మహిమ ఒక సినిమా వచ్చిందండి. అప్పుడు ఆమె కొత్తగా ఆ సినిమాకి జనాలు థియేటర్కి ఆ రోజుల్లో బండ్లు కట్టుకొని వెళ్ళి సినిమా చూశారు. అంటే దేవుడి సినిమా తీయాలంటే చాలా కష్టం. ఇప్పుడు వచ్చిన 1000 సినిమాల్లో ఒక 4-5 సినిమాలు ఉన్నాయంటే దేవుడి సినిమాలు. చాలా టఫ్, ఇది చేయాలంటే కష్టం. సినిమా తీసేటప్పుడు నిష్టగా ఉండాలి, చాలా పాటించాలి. లేదు అంటే ఆ సినిమా రిలీజ్ దాకా రాదు. ఇవాళ నేను 2 సంవత్సరాలు నిరంతరం శ్రమించబట్టి ఈరోజు ఈ సినిమా, గ్రాఫిక్స్ సినిమా అంటే ఇంకా కష్టం. నార్మల్ సినిమా తీసేయచ్చు, బట్ గ్రాఫిక్స్ 90 మంది పనిచేశారు ఇందులో టెక్నికల్గా. ఆ 90 మందిని కోఆర్డినేషన్ చేసి వేరే లాంగ్వేజ్లు కోఆర్డినేట్ చేసి, సో ఇన్ని చేయాలంటే మనకు పూర్తిగా దైవం లోపలికి వచ్చేయాలి. ఆయన వస్తే తప్ప లేకపోతే ఇవన్నీ జరగవు. మీకు ముందే తెలుసా సార్ 2 years పడుతుంది మీరు తీసుకున్న ప్రాజెక్ట్? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇంత టైం పడుతుంది ఇంత అనుకోలేదు. బట్ లోపలికి వెళ్తున్న కొద్దీ దీంట్లో చాలా ఉంది. ఇప్పటికీ 3 పార్ట్స్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ రేపు జూలై 12 అండ్ సాటర్డే 22 రోజు సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాను. సాంగ్స్ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే 100 సంవత్సరాలు వినే లాంటి సాంగ్స్ తయారు చేశాం. అంటే ఒకనాడు మనకు ఒక 60-70 ఏళ్ళ క్రితం సినిమా వచ్చింది, సీతారాముల కళ్యాణము చూదమురారండి అంటే ఈరోజు కూడా ఆ పాట వింటున్నాం. అలాగే నమో వెంకటేశ ఈరోజు వింటున్నాం. అంటే ఇలాంటి పాటలు 70 సంవత్సరాలైనా కూడా ఈరోజు మళ్ళీ వింటున్నాం. ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా ఇలా వింటున్నామంటే మనం తయారు చేసే పాటలు కూడా వచ్చే 100 సంవత్సరాలు వినాలాగా ఉండాలని నేను దీన్ని 2-3 సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తూ పాటలని తయారు చేయడం జరిగింది. రేపు ఫస్ట్ 2 సాంగ్స్ 22వ తేదీన లాంచింగ్ చేస్తున్నా. మొత్తం ఎన్ని పార్ట్స్ సార్ మీది మూవీ? 3 పార్ట్స్. 3 పార్ట్స్. ఓకే,
సో సార్ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే ఇప్పుడు జనాలందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూసే రోజులు పోయాయి, మొత్తం కూడా సెల్ ఫోన్లోనే ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఏంటంటే ఈ మూవీస్ అన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్కే అమ్మేయడం, ఎక్కువ ధరలకు అమ్మడం, ఓటీటీ ప్లాట్ఫామ్లోనే రిలీజ్ చేయడం అన్నది జరుగుతుంది. మరి మీరు ఏ ధైర్యంతోని సార్ ఇంత భారీ ప్రాజెక్ట్ ఇది మనం సినిమా థియేటర్లోనే రిలీజ్ చేయాలి, జనాల్ని రప్పించుకోవాలి, ఇప్పుడు పెరుగుతున్న టికెట్ రేట్స్ కావచ్చు, అందులో మీరు భారీ బడ్జెట్ అనుకోవచ్చు ఎందుకంటే 12 లాంగ్వేజెస్లో మీరు రిలీజ్ చేస్తున్నారు. సో జనాలు ఏ అంచనాలు పెట్టుకొని థియేటర్ వరకు వచ్చి చూడాలి మీ సినిమా అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా థియేటర్లు కట్టింది ఎందుకోసం అంటే థియేటర్ ఫీలింగ్ వేరే ఉంటుంది, లోపల సౌండ్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్ ఉంటుంది. మేము కూడా దీన్ని 7.1 అని చేస్తాం, అన్ని పెద్ద సినిమాలన్నీ కూడా 7.1 అని అట్మాస్ అని మేము ఈ సౌండ్ సిస్టమ్ చేస్తాం. ఈ ఫీలింగ్స్ థియేటర్లో కూర్చున్నప్పుడు 2 గంటలు వచ్చే ఆ ఫీలింగ్ అతను ఓటీటీలో లేకపోతే టీవీలో చూస్తే ఆ ఫీలింగ్ రాదు, నార్మల్ సౌండ్ ప్లే అవుతూ ఉంటుంది. బట్ ఓటీటీకి అలవాటు ఎందుకు వెళ్ళిపోయారంటే థియేటర్కి వెళ్ళలేక రేట్లు పెరిగినాయనో లేకపోతే సినిమాలో దమ్ము లేదనో అలా అనుకుంటూ పోతే ఒక హనుమాన్ అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ కొట్టింది, ఒక బాహుబలి అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ కొట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మధ్యన నేను చూసిన దాంట్లో ఒక బలగం చాలా చిన్న సినిమా థియేటర్కి వెళ్ళి జనం చూశారు, ప్రేమలో అనే చిన్న సినిమా థియేటర్కి వెళ్ళి జనం చూశారు. అంటే రకరకాలుగా చిన్న సినిమా 50 లక్షలు కోటి రూపాయలు కూడా లేనటువంటి సినిమాకి థియేటర్కి వెళ్ళి చూశారు. 400 కోట్లు 500 కోట్లు పెట్టిన సినిమాని కూడా ప్రజలు థియేటర్కి వెళ్ళలేదు. అంటే జనాలకి ఏం కావాలి అంటే కంటెంట్ కావాలి, దమ్ము కావాలి. సినిమా మార్నింగ్ షో వెళ్ళిన ప్రేక్షకుడు బాగుందిరా చూడొచ్చు అంటే చాలు, ఇంకా సినిమా థియేటర్కి వెళ్తాడు. లేదంటే థియేటర్కి వెళ్ళి ఎందుకు టైం వృధా, మనం టీవీలో చూద్దాంలే అనుకుంటాడు. బట్ 7.1తో ఉన్న ఫీలింగ్ థియేటర్లో వచ్చే ఆ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఉదాహరణ మాకు సాంగ్ వచ్చింది, ఇక్కడ డోల్ ఒక్క దగ్గర వస్తుంది, గజ్జల సౌండ్, ఇలాంటి ఫీలింగ్ పొందడానికి ఈ థియేటర్ కట్టింది ఆ రోజుల్లో. అంటే ఎక్కడైనా మూకీ థియేటర్స్ ఉండేది అప్పుడు బయట ఓ స్క్రీన్ వేసి అలాగా, అంటే అలా ఏదో చూసాం కథ అనుకుంటాం. బట్ ఈ థియేటర్లో ఉండే సిస్టమ్ కానీ ఆ సౌండ్ సిస్టమ్ కానీ మనిషిని 2-2.5 గంటలు ఆనందపరుస్తుంది, అతన్ని ఇంకో లోకానికి తీసుకెళ్తుంది. అలాంటి దృశ్యం సినిమా థియేటర్లోనే దొరుకుతుంది. బట్ సినిమా కూడా అలాగా ప్రేక్షకుడిని అలా చేయగలగాలి. వచ్చిన 2 గంటలు అతనికి బోర్ వచ్చింది అనుకోండి థియేటర్కి రాడు. అదే ఏది ఏమైనా సార్ మీ ప్రాజెక్ట్ అంటే ట్రైలరే ఇంత అంటే మూవీ ఎలా ఉండబోతుందో ఏంటో ఇందులోని మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్ని మీరు టచ్ చేసినట్టు మాకు కనిపిస్తున్నాయి. అండ్ మీరు అన్నట్టు 2 parts 3 parts అంటున్నారు కదా. సో ఏదేమైనా జనాలందరూ కూడా ఇటువంటి ఆధ్యాత్మిక సినిమాలని ఆదరించాలి, ఇటువంటి హిస్టారికల్ మూవీస్ని చూసి ఇంకా హిస్టరీ పెంచుకోవాలి అని ఏదైతే మీరు ఆలోచన పెట్టి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారో నిజంగా అది విజయం సాధించాలి. డెఫినెట్గా జనాలందరూ కూడా థియేటర్కి వెళ్ళాలి, ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీకు ఆల్ ది బెస్ట్. సో June 12th ఈ మూవీ మన అందరి ముందుకైతే రాబోతుంది. డెఫినెట్గా అందరూ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా July 12th రిలీజ్ వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా July 12న రిలీజ్ కాబోతుంది. జై హో రామానుజ. కన్నడలో స్టేట్గా జై హో రామానుజ రిలీజ్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఒక ఆధ్యాత్మిక విప్లవకారుడి చరిత్ర సినిమా. చూడండి, ఆదరించండి, ఆనందించండి. జై శ్రీమన్నారాయణ.